ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించేస్తా. చూసండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంట్లో ఖాళీగా ఏం తినడానికి లేవనుకుంటే ఇవి ఉంటే సరిపోతే మనకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, మోస్ట్లీ కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలా సింపుల్ చేసేసుకోవడం. ఈసారి ఈ కస్టర్డ్ పౌడర్ లేకుండా కూడా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే మనకి ఫ్రూట్స్ కావాలి. ఇంట్లో నా దగ్గర ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో వీటితోనే సింపుల్గా చేసేసేద్దాం. ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లో మిల్క్ పోసేసుకోండి. ఆవు పాలు తీసుకున్నా మీ ఇష్టం, నార్మల్ పాలు. మనకి దేవుడి దగ్గర చూపిస్తారు చూసారా, చాలా టేస్టీగా ఉండిద్ది. ప్రసాదం పెడతారు తీర్థము. సో ఆవు పాలు తీసుకున్నాక, ఆవు పాలు కానీ నార్మల్ పాలు కానీ మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మిల్క్ తీసేసుకొని, షుగర్ అనమాట. షుగర్ వేసుకొని వాళ్ళు హనీ వేసుకోండి. హనీ వేసుకున్న బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకి ఫ్రూట్స్లోనే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి వేసుకొని ఒక చిన్న బౌల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేడి వేడి మరుగుతున్న పాలల్లో వేసుకుంటా తిప్పుకోవాలి. సో డైరెక్ట్గా పౌడర్ వేసేస్తే మీకు పలుకులు వచ్చేస్తుంది. అట్లా వేయకుండా ఫస్ట్ ఒక లైట్ పాలలో కలిపేసుకొని వేసుకుంటా తిప్పుకోవాలి. సో అది కొంచెం కూల్ అయ్యాక ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అంటే మీరు రేపు తినాలనుకున్నప్పుడు ఈరోజే నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ఈవినింగ్ తినాలి అనుకున్నప్పుడు మార్నింగ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో క్వాంటిటీ అనేది అది థిక్గా చేసుకోవాలన్నమాట. ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా థిక్గా చేసుకోవాలి. అప్పుడు మీరు ఫ్రూట్స్ వేసేసాక ఇంకొంచెం లైట్ అయిపోతుంది, అది వాటరీగా అయిపోతుంది. సో కొంచెం థిక్గా చేసుకొని ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకోండి. ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే గైస్, బాయ్.